హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్. నేను మీ అరుణ స్వర్ణలత. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి వంటల్లో ముఖ్యంగా వాడేది అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ రోజులు నిల్వ చేసామంటే చేదుగా అవ్వడం, బూజు రావడం ఇలా జరుగుతుంది. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది. అది ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఫ్రెండ్స్, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి అల్లము వెల్లుల్లిపాయలని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అంటే అల్లం 250 గ్రాములు తీసుకుంటే వెల్లుల్లి కూడా 250 గ్రాములు తీసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలన్నిటిని తీసి క్లీన్గా ఒలిచి పెట్టుకోవాలండి. అల్లంను వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకొని మంచినీటిలో శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఈ అల్లంని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ అల్లం ముక్కలన్నిటిని అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలన్నిటిని ఇందులో వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారైపోయిందండి. ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే మనం మన వంటల్లో ఎప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేసుకున్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్నట్లుగానే ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.